మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. తెలంగాణలో పేద విద్యార్థులు చదువుకోవడం భారంగా మారిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పరిష్కరించడంతో పాటు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం చెప్పండి బ్రదర్, ఎందుకు ఆందోళన చేస్తే ఏంది ప్రధాన సమస్య ఏంది? ప్రధానంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున రెండు ప్రధాన సమస్యలతోటి కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఏంటంటే ఒకటి, ఏదైతే పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది 8,800 కోట్లు, వాటి విడుదల చేయాలి. ఎందుకంటే పేద విద్యార్థులకు రావాల్సినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్లో ఉండడం వల్ల ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఇక మేము ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మేము చెప్పలేమనేది వాళ్ళు కూడా గత నెలలో ఒక 4 రోజుల పాటు సమ్మెకు పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇది పేద విద్యార్థులకే ఒక 8,800 కోట్ల రూపాయలు రిలీజ్ కావాల్సింది, వీరు రిలీజ్ చేయాలని. అదేవిధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఏదైతే సమగ్ర శిక్షా ఉద్యోగులు వాళ్ళు ఒక 10-12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే మన జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. 18 కేజీబీవీలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఇక్కడ సమ్మెలో ఉండడం వల్ల అక్కడ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు. కాబట్టి పేద విద్యార్థులు కేజీబీవీలలో చదువుకునే వాళ్ళు పేద విద్యార్థులు ఇంటర్కు సంబంధించి 10వ తరగతికి సంబంధించి ఇది ఏదైతే ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రభుత్వం ప్రకటించింది, ఏదైతే ప్రకటించినప్పటికీ అక్కడ ఉపాధ్యాయులు లేరు కాబట్టి చదువుకోలేకపోతున్నారు. చదువు అక్కడ చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉత్తీర్ణులై భవిష్యత్తు కోసము ఇంకా చదువుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళతోటి కూడా చర్చలు జరిపి వాళ్ళకు కూడా కేజీబీలో విద్యార్థులకు కూడా న్యాయం చేయాలి. అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి ఇక్కడ పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి కమిటీగా మేము డిమాండ్ చేస్తాం. విడుదల కాకపోతే కూడా చాలా మంది పేద విద్యార్థులు విద్య దూరమైనటువంటి పరిస్థితి తలెత్తింది. దాన్ని ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వం హయాంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు, మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం గడుస్తున్నది, దాన్ని ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఈ ప్రభుత్వం చేయొద్దు అనే ఉద్దేశంగానే మేము గతంలో కూడా చాలాసార్లు కూడా ధర్నాలు, రాస్తారోకాలు, కలెక్టరేట్ ముట్టడులు చేయడం జరిగింది. 2 లేదా 3 నెలలు అంటే ఫిబ్రవరి మార్చిలలో విద్యార్థులకి ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే హాల్ టికెట్స్ చేయాలంటే ఏవైతే మేనేజ్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తూ ఉంటే మానసికంగా ఒత్తిడికి లోనై వాళ్ళు సూసైడ్ కానీ అలాంటి చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. యాజమాన్యం కూడా ఆ బిల్డింగ్లో రెంట్లు కట్టలేక, కాలేజీ నడపలేక వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దయచేసి మన ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున ఈరోజు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లా విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే మీ ఆందోళన ఎట్లా ఉంటే, ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు? ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించినా, రాస్తా రోకోలు చేసినా, విద్యార్థులను రోడ్డు మీదకి పట్టుకొచ్చినా కూడా ఈరోజు నాయకులపై ఏం చేస్తూ ఉన్నారంటే ఒక కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు నాయకులపై అనేకమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని బయటికి రాకుండా ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్పదలుచుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విషయం ఏంటి అంటే, ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్గా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు లేకపోయినా మంచిర్యాల జిల్లా కమిటీగా మేము మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చినాం, ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి బడ్జెట్ను విడుదల చేయాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేయాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులందరినీ ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా మేము పోగేసి రానున్న రోజులలో సెక్రటరీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. మిమ్మల్ని గద్దె దించేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా వెనకాల వేయమని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నది. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.